ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకాశం జిల్లా జీవనాడి వెలుగొండ ప్రాజెక్టుపై విమర్శల వేడి రాజుకుంది. తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడుపై ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే వాడుతున్నారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 1996 పార్లమెంట్ ఎన్నికల్లో వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు ఒక రాజకీయ పావుగా వాడుకున్నారని మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ 9 ఏళ్ల పాటు ఆ ప్రాజెక్టు వైపు తిరిగి కూడా చూడలేదని విమర్శించారు. అంతకంటే ముందు స్వర్గీయ ఎన్టీఆర్ కాలంలో కూడా ఆ ప్రాజెక్టు విషయంలో చేసిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపుగా 1962లో పూల సుబ్బయ్య గారు అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం నుంచి 2 పర్యాయాలు గెలిచినటువంటి వ్యక్తి మొట్టమొదట్లో ఆలోచించినటువంటి అంకురార్పణ జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరు మీదనే ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసేటప్పుడు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వాలకి కానీ మొట్టమొదట ప్రచారం కోసం వాడుకోవడం తప్ప పనిలో భాగస్వాములు కానే కాదు. తెలుగుదేశం పుట్టక ముందు వచ్చినటువంటి ఆలోచన మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఆయనకు పొడిచి పార్టీని లాక్కున్నప్పుడు 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలో పశ్చిమ ప్రకాశంలో గెలవాలి అంటే వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రచారంగా అస్త్రంగా వాడుకోవచ్చని 1996 ఏప్రిల్ 20 తారీఖున కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శంకుస్థాపన పేరుతో 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షల ఖర్చు కూడా టెంటులకి సామానులకి తప్ప ప్రాజెక్టుకి కాదు అనేది రికార్డ్స్ చెప్తున్నటువంటి అంశం. ఆ రికార్డ్స్లోనే మేము చెప్తే ఎట్లాగూ దాని మీద విషం చల్లుతారు, తప్పుడు ప్రచారంగా చిత్రీకరిస్తారని ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ ఇవి రెండిట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టు యొక్క చరిత్ర ఏంటి అని కొడితే వస్తున్నటువంటి వివరాల సారాంశంనే ఈ పేపర్లో కూడా తీసుకొని వచ్చాను. మొట్టమొదట ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో కానీ, పని మొదలు పెట్టడంలో కానీ, పర్మిషన్ రావడంలో కానీ, డిపిఆర్ సిద్ధం చేయడంలో కానీ తెలుగుదేశం పాత్ర శూన్యం. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ కి పావుగా వాడేశాడు వెలుగొండ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు. ఈ బూడిద పార్టీ అధ్యక్షుడు ఆ వెలుగొండ ప్రాజెక్టుకి బూడిదని పూసేసి 9 సంవత్సరాలు తిరిగి చూడలేం. మళ్ళీ 9 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టుని కనీసం తట్టడు మట్టి తీసి మొదలు పెట్టినటువంటి చరిత్ర హీనుడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు రామారావు గారు కూడా పరిపాలించారు. ఆయన కూడా ఏం చేసింది లేదు అక్కడ. తెలుగుదేశం వారి వాళ్ళ బైక్ ర్యాలీలు చేయడము, గుడుల దగ్గరికి వెళ్లి పొర్లు దండాలు పెట్టడము, రకరకాల స్టంట్లు చేస్తున్నారు పశ్చిమ ప్రకాశంలో. నవ్వి పావుతురు నాకేం గనుక అనే ఒక సామెత వీరికి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. మేమేం చేశాము అనేటటువంటి ఆలోచన లేకుండా దాదాపు ప్రాజెక్టు మొదలై 31 సంవత్సరం. ఈ 31 సంవత్సరంలో 60% ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పుడు 900 కోట్లతోటి మొదలైనటువంటి ఆ ప్రాజెక్ట్ ఇవాళ 10,000 కోట్లకు ఎగబాకింది ఖర్చు. ఎవరి కారణంతో? 9 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? తెలుగుదేశం ప్రభుత్వానికి వెలుగొండ కలపడలేదా? దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అక్కడికి వచ్చి చెట్టును నాటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలు పెట్టాడు. మొక్కను నాటింది రాజశేఖర్ రెడ్డి గారు, మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. దీనిలో చాలా స్పష్టంగా ఉంది గూగుల్ ఇచ్చినటువంటి డేటాలో. ఎన్టీఆర్ గారు 1983 నుంచి 95 వరకు ప్రతిపాదనపై చర్చలు, ప్రాథమిక పరిశీలనలు కొనసాగాయి తప్ప
పరిపాలనా అనుమతులు గాని, టెండర్లు గాని, ప్రధాన నిర్మాణ పనులు గాని ప్రారంభం కాలేదు. సొరంగం పనులు ప్రారంభం కాలేదు. చాలా క్లియర్గా ఇచ్చింది. 2 మళ్ళీ 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు 1996 మార్చి 5న గొట్టిపడి వద్ద 978 కోట్ల ప్రాథమిక అంచనాతో డిపిఆర్ కేంద్రానికి పంపి 2000 వరకు అనుమతి తేలేకపోయినటువంటి అసమర్థ నాయకుడు, నిర్లక్ష్యం వహించినటువంటి నాయకుడు, చాతగానటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయకుడు అని ఈ చాట్ జీపీటీ చెప్తుంది. ఆ తర్వాత 2004 దాకా దీని ఊసే లేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహానుభావుడు శంకుస్థాపన చేసి దాదాపుగా 5,500 కోట్ల అంచనాతోటి పునరుద్ధరణ, 4 ప్యాకేజీలుగా టెండర్లు, సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులు, నల్లమల సాగర్, ఫీడర్ కాలువ, ప్రధాన కాలువ పనులు ప్రారంభం మరియు జర్మనీ నుంచి టీబీఎం మిషన్ తెప్పించాడు. 2 టీబీఎం మిషన్లు పనిచేసినాయి. ఒకటి అమెరికా నుంచి వచ్చింది, ఒకటి జర్మనీ నుంచి వచ్చింది. ఇవాళ వీళ్ళు తొలగిస్తున్నటువంటి మిషన్ కూడా వీళ్ళు తెచ్చింది కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ ని ఏటీఎం లాగా వాడాడు.